హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి వారం మొత్తం షూట్ చేసిన బ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఏంటి అంటే ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చానమాట. సండే వ్లాగ్ అంటే ఉగాది ముందల సండే ఉంది కదా, అప్పుడు వ్లాగ్ అనమాట. నేను నవరాత్రులు చేస్తున్నాను, దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. నేను పోస్ట్ చేయడం అంతా షూట్ చేయడానికి అయితే చేస్తున్నాను, కానీ ఆ పూజ మార్నింగ్ ఈవినింగ్ చేయడం, మళ్ళీ దాత్విక్కి ఎగ్జామ్స్ అనమాట, దానివల్ల షేర్ చేయలేకపోయాను. ఇంకా అందుకని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది సండే వచ్చాను కదా, ఇంకా సండే అయితే జస్ట్ క్లీనింగ్స్ అదేం చేయలేదు, ఎందుకంటే ఉగాది కూడా వస్తుంది కదా, ఇంకా క్లీన్ చేయాలి. చాలా డర్టీ అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు కూడా ఎంగేజ్మెంట్ మూమెంట్లో ఉండి నేను అసలు ఏం క్లీన్ చేయలేదన్నమాట ఇంటి దగ్గర కూడా. ఇంకా అలా వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి ఇంకా ఉంటుంది కదా, ఇంకా క్లీనింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఫుల్ డస్ట్ అదంతా పట్టేసింది, ఏదో పాలు ఏదో ఒలికినట్లునే అలా మొత్తం ఉంది. ఇదంతా ఎక్కడ నీట్గా తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇది మండే క్లీనింగ్ అనమాట. ఇల్లు దులపడం అవన్నీ చేసేస్తే అసలు ఇక్కడ నుంచి నాకు షెడ్యూల్ అయితే ఎలా ఫిక్స్ అయిపోయిందనమాట. టైం కూడా లేదు అసలు. ఈరోజు చెప్పాలంటే నాకు ఈ రోజు వరకు కూడా, నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా, ఈ రోజు వరకు టైం అసలు ఖాళీ లేదు. ఇంకా అలా అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. దీంట్లో ఇంకా కొంచెం తీసేయాల్సినవి ఉన్నాయి, అవి ఇంకా నిదానంగా చూసి తీద్దాంలే. ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసి ఎక్కడెక్కడ పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ కిచెన్ అయితే నేను క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా వంట చేయాలన్నా నేను అసలు ఎలా పడితే అలా వంటే చేయలేను, ఏదో అస్సలు చేయలేను అనమాట. ఇక్కడ చూసారా, ఈ చీమలు అసలు ఎలా వస్తున్నాయో తెలియట్లేదండి. నైట్ క్లీన్ చేసిన తెల్లారికి వచ్చేస్తున్నాయి, అంత డస్ట్ పెట్టేసింది అసలు. అదేదో తీసుకొచ్చి గోధుమ రవ్వలు వాటి ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయనేది నాకు తెలియట్లేదు. అవి ఎక్కడ లక్ష్మణ్ రేఖ రాసినా సరే వచ్చేస్తున్నాయి. పైన రాస్తున్నాను, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే తెలియట్లేదు. ఇంకా వాటిని కనుక్కుని రాయాలి అక్కడ, లేకపోతే అసలు కబోర్డ్స్ రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది, అంత డస్ట్ చేస్తుంది. ఈ పైన కబోర్డ్ అయితే మరీ అసలు. ఇంకా ఫస్ట్ అయితే అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదా, క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే కబోర్డ్స్ అవన్నీ తుడుచుకున్నాను. పైన కబోర్డ్స్ తొడవడం అయితే ఇంతవరకు కూడా అవ్వలేదు, అలాగే ఉంది. క్లీన్ చేయాలి వాటిని అయితే. ఫస్ట్ లోపల అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత బూజు పట్టేసింది అసలు. 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసినా సరే డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందా బాబు అనిపిస్తుంది అయితే ఒక్కొక్కసారి అయితే నాకు. అన్ని డోర్స్ క్లోజ్లోనే ఉంటాయి కానీ డస్ట్ వచ్చేస్తుంది. అన్నీ కనిపెట్టినట్టు ఈ స్పైడర్స్ ఇంట్లోకి రాకుండా ఉండడానికి కూడా ఏమన్నా కనిపెడతాయి, అంటే డస్ట్ పట్టకుండా ఉండడానికి కూడా ఏదైనా కనిపెడితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. క్లీన్ చేసినప్పుడల్లా ఏదో బాధ అనిపిస్తుందండి అసలు. అన్నీ తీయడం, నేనేమో మళ్ళీ అన్నిటిని పెట్టుకుంటాను, అంటే చిన్నగా అవన్నీ తీసి క్లీన్ చేయడం అనేది నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకేంటిలేండి, ప్రతి ఆడవాళ్ళకి అలాగే అనిపిస్తుందిలేండి, కానీ నేను ఏదో చెప్తున్నాను అంతే. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ సీలింగ్ ఉంది కదా, దానిది ఇలా కోన్ అంటే డైమండ్ షేప్, అది పెయింట్ వేసేటప్పుడు మా మ్యారేజ్ అంటే పెయింట్ వేసే అతను ఇరగ కొట్టేశాడు, అంటే ఊడిపోయిందంట. ఇంకా తను ఏదో తీసుకొచ్చి అంటించాడు కానీ అది అట్లాగే ఉంది. అది ఎక్కడ మీద పడిద్దా ఫ్యాన్ వేస్తే అన్నట్లు భయం వేస్తుంది అనమాట. ఇంకా పర్టికులర్గా దీనికోసమే తీసుకురాలేం కదా సీలింగ్ వాళ్ళని. పైన ఇల్లు కడుతున్నాం కదా, అప్పుడు పని ఉంటుంది కదా, ఆ టైంలో చేయించవచ్చు కదా అని అలా ఉంచుతున్నాను. ఫ్యాన్ వేయకుండా అయితే కాపలా కాసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ విండోస్ అయితే అసలు చెప్పని అవసరం లేదండి బాబోయ్. ఈ విండోస్ క్లీనింగ్ అంటేనే నాకు నెంబర్ 1 తలనొప్పి అయిపోయింది. అయినా అలాగే తప్పదు కదా, ఏది అనుకుంటాం కానీ ఏదైనా తప్పదు, క్లీన్ చేసుకోవాల్సిందే. చేసేసుకుని ఇంకా ఇల్లు చూస్తే డస్ట్ దులిపేటప్పుడు పైన చూసేటప్పుడు ఏం కనపడట్లేదు, ఏముండిద్ది డస్ట్, నువ్వు పద్దాగా క్లీన్ చేస్తావు అంటారు మా వారు. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇంకా ఫ్లవర్ వాజెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను, బెడ్షీట్స్ అవన్నీ ఉతుక్కుని ఉన్నాను. ఇంకా ట్యూస్డే కూడా చిన్నగా సోఫా కవర్స్ అవన్నీ ఉతికేసాను అనమాట. ఇది బుధవారం వ్లాగ్. బుధవారం మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే గుడివాడ. ఎందుకు అంటే దాత్విక్ని ఒక స్కూల్లో, అంటే స్కూల్ చేంజ్ చేద్దాం అనుకుని కానీ ఇంకొక ప్రాబ్లం ఉంది, దానివల్ల జాయిన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ అప్లికేషన్, అంటే అడ్మిషన్
చేస్తే ఓకే కదా, ఎగ్జామ్ రాసి వస్తే ఏం పర్వాలేదు కదా అన్నట్లు వెళ్తున్నాం అనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆలోచించవచ్చు ఒకవేళ అనేసి బయలుదేరాము. మేము బయలుదేరేటప్పటికి 11 అయిపోయింది. టిఫిన్ అదంతా తినేసి వెళ్తున్నాము. కానీ ఎండ అసలు ఫుల్ ఎండ అనమాట బయట. ఇంకా అలాగే వెళ్తున్నాం నిదానంగా. మాకు అక్కడ 1:30కి ఎగ్జామ్ స్టార్ట్ అని చెప్పారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి ట్రాఫిక్ అదంతా 1 అయిపోయింది. వద్దు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోయిద్దని డైరెక్ట్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. మాతో పాటు నాన్న కూడా వచ్చారు. దాతికి మాత్రం బాక్స్లో అమ్మ పెట్టించింది. అది వాడికి ఇక్కడికి వచ్చినాకే తినిపించాను. ఇంకా అప్లికేషన్ ఫిల్ చేసేసి ఫుల్ క్రౌడ్ అండి. వచ్చేటప్పటికి వామ్మో ఏంటి ఇంతమంది ఉన్నారనిపించింది. విశ్వభారతికి అనమాట. ఇంకా వచ్చి వాడిని అయితే పైకి పంపించాం ఎగ్జామ్ రాయడానికి. 1:30కి పైకి పంపించాం ఎగ్జామ్కి. మమ్మల్ని వెయిటింగ్ చేపించి టైం చూసారా 5:30 అయింది. ఇప్పుడు పిలిచారు, ఇప్పుడు కూడా వెయిటింగ్. మేము ఇంటి దగ్గరికి అంటే స్కూల్ నుంచి బయలుదేరేటప్పటికి 6 అయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 6:30కి భోజనం చేసాం. అప్పటి వరకు తినలేదన్నమాట. అసలు ఎంత నీరసం వచ్చిందో. ఇంకా వీడియో ఫుడ్ అదంతా అంటే తీద్దాం అనుకున్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అసలు తీలేపోయింది. నీరసం ఫుల్. మార్నింగ్ నుంచి తినలేదు కదా, అందులో ఎండ కూడా బాగుండింది కదా. వాళ్ళు అక్కడ స్నాక్స్ ఏం పెట్టలేదు కానీ జస్ట్ టీ అయితే ఇచ్చారు. వాటిని అయితే తీసుకున్నాను నేను. అసలు టీ తాగను కదా, బట్ తాగాను అనమాట. నీరసం కొంచెం అయినా తగ్గిద్ది అని. అక్కడ ఫుడ్ అదంతా బయట ఏం దొరకదు. ఇంకా అందుకని ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే చూపిస్తుంది ఎంగేజ్మెంట్వి చెల్లి. అవి చూసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. బయలుదేరేటప్పటికి 7 అయిందండి. 7:30 అయిపోయింది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ విజయవాడ వెళ్తున్నాం, మా ఇంటికి వెళ్ళకుండా. ఎందుకని అంటే మా వదిన వాళ్ళు పార్టీ ఇస్తా అన్నారు. అంటే మా పెద్దాడు అడిగాడు అనమాట, అత్త పార్టీ కావాలి అని. వదిన వాళ్ళు కారు కొన్నారనమాట. అందుకనేసి పార్టీ అంటుంటే మేము అందరికీ అంటే ఇప్పుడు చూపిస్తున్నారు కదా హలీం టైం, హలీం అని చూపిస్తుంటే వాడు ఫోన్లో చూసినట్లున్నాడు. నాకు ఆ పార్టీ కావాలంటే ఓకే అన్నారు వాళ్ళ అత్త అయితే. ఇంకా సరే రమ్మన్నారు. ఎందుకనంటే మేము ఇటు నుంచి ఇటే అసలు వద్దు అన్నట్లుంది. అంటే లేటుగా ఫుడ్ తిన్నాము, అందులోనే టైర్డ్ అయిపోయాము. వద్దులే అనుకుంటే కాదు, ఈ రోజు నుంచి మళ్ళీ నేను 15 days వరకు అన్వి తిన్నాను. మళ్ళీ లోపల అది అయిపోతుంది కదా హలీం టైమ్, వెళ్దామనేసి మా వారు అన్నారు. సరే అని వెళ్తున్నాం. ఈ లోపల అటు నుంచి వదిన వాళ్ళు వచ్చేసారు. ఇంకా పెద్దల్లుడు దాతికిని పట్టుకుని వదలట్లేదు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉందండి, అసలు తోసుకెళ్ళిపోతున్నారు అసలు. దాంట్లో నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను కూడా. ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చుని వదిన, అన్నయ్య, పిల్లలు ఇద్దరు వచ్చారు. మేము ఇక్కడ ఫస్ట్ అయితే హలీం అయితే ఆర్డర్ చేసాము. మా వాడు ఎంత ఆత్రపడ్డాడో, ఒక్క స్పూన్ కూడా తినలేదనమాట. పెద్దాడైతే, చిన్నల్లుడు కూడా తినలేదు. పెద్దల్లుడు, నేను, మా వారే. అన్నయ్య తినలేదు, మా వదిన తినలేదు. అస్సలు ఇష్టపడరంట వాళ్ళిద్దరు. పాపం మా కోసం వచ్చారు వాళ్ళైతే. ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే ఇలా మఫ్లర్ పూరియో సంథింగ్ ఏదో అన్నారండి, దీన్ని నాప్కిన్ పూరియో, అది అయితే కావాలని అడిగారు పిల్లలు. ఇంకా వాళ్ళకి అది పెట్టి చికెన్ కర్రీ అయితే చెప్పేసాం, మటన్ కర్రీ చెప్పాము. ఇంకా దాంతో తిన్నారనమాట పిల్లలందరూ. ఇంకా లెగ్ పీసెస్, ఒకటి ఫ్రైడ్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా KFC టైప్, అదైతే ఆర్డర్ చేసాం. దాన్నే కావాలన్నారు ఇద్దరు. ఇంకా మా వాడు కానీ చిన్నల్లుడు కానీ వాళ్ళు. ఇంకా మా చిన్నడు ఏంటిదో అనుకుని నోట్లో పెట్టుకున్నాడు ఒక్క స్పూను, ఇంకా తినలేదు. ఇంకా నేను వాళ్ళైతే లెగ్ పీస్ ఆర్డర్ చేశారు కదా, వాళ్ళు వదిలేశాడు. అది హాఫ్ ఉంటే అది నేను తింటున్నాను. చిన్నాడు మాత్రం మా పూరి చపాతీ ఉంది కదా దాన్ని మాత్రమే తిన్నాడు. అలా తిని బయటకు వచ్చాము. ఇదేదో దుబాయ్ చాక్లెట్స్ అని పెట్టారండి. అసలు ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఏంటిదో అని చూద్దామని వెళ్ళాము. కానీ చూడడానికి బాగున్నాయి, బట్ పిల్లలు కావాలన్నారు. ఎంత అంటే చెప్తే మీరే షాక్ అవుతారు. ఒక్కొక్కటి ఆ బంచ్ 850 అంటే ఒక్కొక్కటి. మా వాడు ఫింగర్ పెట్టాడు కదా, అది అలా ఉందని వద్దు అని వచ్చేసాము. ఆ తర్వాత కొంచెం బిర్యానీ అయితే తిన్నాము. అక్కడ వీడియో అస్సలు షూట్ చేయలేకపోయాను, ఇంకా లేట్ అయిపోయింది. అప్పటికే 11 అయిపోయింది అనమాట. ఇంకా ఫలూడా అయితే తింటున్నారు, నేనైతే తినలేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ నాకు పోయిద్ది. ఫలూడా అస్సలు నచ్చట్లేదు. ఇదివరకు అయితే బాగా తిన్నాను, ఇప్పుడు నచ్చట్లా. ఇంకో అలా వాళ్ళైతే తిన్నారు. ఇక్కడ కౌజు పెట్టాను ఉంటుంది, అక్కడికక్కడే చేసేసి ఫ్రై చేసేస్తున్నారు. బాబోయ్ అనిపించింది. ఇంకా అసలు అలాంటి ట్రై చేయలేదండి. ఇంకా టైం అయితే 12:30 అయిపోయింది మేము బయటకు వచ్చేటప్పటికి. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పటికి 1:30 అయిపోయింది. ఇంకా వదిన వాళ్ళు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయారనమాట.
ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే గురువారం కాదు, ఇది శుక్రవారం వ్లాగ్. గురువారం మొత్తం మళ్ళీ క్లీనింగ్, అంటే ఇల్లు తుడుచుకురావడం, బయట కడుక్కురావడం, ప్లాంట్స్కి వాటరింగ్ అవన్నీ ఏం చేయలేదు నేను. క్లీనింగ్స్లో పడి అవన్నీ చేసుకుని నిదానంగా ఇంకా ఈ ఫ్రైడే అనమాట 4:30కి లేసాను. ఇప్పటి నుంచి నాకు నవరాత్రులు అయిపోయేంత వరకు స్లీప్లెస్ నైట్స్ అనమాట. నైట్ 1 అవుతుంది, మార్నింగ్ అయితే లేవాల్సి వస్తుంది 5:30కి అలా. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఫ్రైడే రోజు ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. క్లీన్ చేసుకుని నీట్గా వచ్చింది. దాంట్లో ఇంకా పసుపు కుంకుమ 2 సైడ్స్ వేయాలి కదా ముగ్గులు, అలా మొత్తం అటు ఇటు 2 వైపులా వేసేసాను. ఇటు సైడ్ సింపుల్గా వేస్తున్నానండి. హద్విక్ ఇది సాఫ్ట్గా ఉంది కదా, ఆడు బయటకు వెళ్ళి కూర్చుని అదే ఇలా రబ్ చేసేస్తున్నాడు అనమాట. హద్విక్ బయటకు వెళ్ళి కూర్చుని రబ్ చేసేస్తున్నాడు. అందుకని ఇటు సైడ్ చాలా చిన్నగానే వేస్తున్నాను. ఎందుకంటే వేసింది కూడా ఉంచట్లేదు, ఇటు సైడ్ కూడా ఉంచట్లేదు. బట్ ముగ్గు లేకుండా అయితే ఉండలేం కదా, కానీ వేస్తాను. ఇంకా అయితే దీపం పెట్టేసుకున్నాను సింపుల్గా. అదే నేను చేస్తున్నాను కదా 9 శుక్రవారాలు, 8వ శుక్రవారం. ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుని ఇల్లంతా మళ్ళీ తుడిచేసుకుని బయట కూడా కడిగేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ క్లాత్ అవన్నీ మార్చడం, ఉప్పు చేంజ్ చేసి అన్నీ పెట్టేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, ఉగాది రోజు వ్లాగ్. ఉగాది రోజు మార్నింగ్ మళ్ళీ 5 అయింది అనుకుంటాను, 5 అయింది. 5కి లేచి ఇంకా బయట మళ్ళీ కడిగేసాను కదా, జస్ట్ మాప్ పెట్టేసేసి ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి మొత్తం ముగ్గులు పెట్టుకున్నాను, కొత్తగా ఉండాలి కదా అనేసి. యాక్చువల్గా 2 సైడ్సే పెడతాను. ఇదంతా ముగ్గులు పెట్టచ్చు, ఓపిక లేక పెట్టను అంతే. ఫెస్టివల్స్ టైంలో మాత్రం పెడతాను. ఇంకా బారు ఉంటుంది మాకు. మీకు వీడియో నాకు మా హోమ్ టూర్ చేస్తాను, అప్పుడైతే మీతో షేర్ చేస్తాను. ఇంకా ముగ్గులు అయితే ఇది మొత్తం ఇట్లా అయితే పెట్టేసుకున్నాము. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పెట్టడానికి నాకు టైం అయితే చాలా అయిపోయింది. 7:30 అయిపోయింది. మళ్ళీ పిల్లలు లెగుస్తారు, మళ్ళీ నేనైతే నవరాత్రులు స్టార్ట్ చేయాలి. అంటే పెట్టాలి మళ్ళీ కలుషం ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గారెలకి, ఇడ్లీకి, రెండింటికి పప్పు పోసాను అనమాట. ఇడ్లీకి కూడా ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కదా, ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంకా అందుకనేసి ఒకవైపున అలా వేసి ఒకవైపు అయితే పొంగల్కి పెట్టేసుకున్నాను. బియ్యం అన్నీ పెట్టేశాను. ఇంకా ఈ లోపల నేను పూజ దగ్గర సిద్ధం చేసుకోవడం అనేది చేస్తున్నాను. అత్తయ్య ఇంకా గారెలు వేస్తున్నారు. పిల్లలు లేచారు, వాళ్ళకి స్నానం చేయించలే, నేను గారెలు వేస్తా అన్నారు. ఇంకా అత్తయ్య అయితే గారెలు వేశారు. పిల్లలిద్దరికి ఫ్రెష్ చేయించేసి దేవుడికి కొంచెం నైవేద్యం తీసేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. సరే ఫోటో తీస్తాను నుంచోమంటే మా చిన్నాడు చూడండి, సెల్యూట్ చేయమంటే వాడి డ్రెస్కి వాడు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కదా, నాకు బాగా నచ్చుతాడు వీడు. అంటే అల్లరప్పుడు మాత్రం చాలా కోపం వచ్చేసి తర్వాత కొట్టాలనిపించేసిద్ది, అల్లరప్పుడు మాత్రం చాలా కొట్టాలనిపిస్తుంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అప్పుడు భలే ఉంటాడు. ఇంకా పెద్దాడికైతే సింపుల్వి, అంటే మ్యారేజ్కి తీసుకుంటున్నాం కదా అని ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. ఇంకా సింపుల్గా ఇవన్నీ ఉన్నవి కొత్తయే, అట్లయితే వేసుకున్నాను. కొత్తవి వేయాలంటున్నారని ఇంకా ఇద్దరు ఆటలాడుతున్నారు టిఫిన్ చేసేసి. ఇంకా నేనైతే ఇక్కడ పూజకి అంతా సిద్ధం చేసుకుంటున్నాను. ఈ లోపల వన్స్ ఒక్కసారి కూర్చుంటే లేవద్దు కదా అనేసి అత్తయ్య అయితే ఉగాది చట్నీ పచ్చడి చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు అసలు పచ్చడి అయితే. ఇంకా అలా అత్తయ్య చేసి నేను ఇస్తాను, నేను లోపల పూజ దగ్గర కూర్చున్నారు. అంటే ఈరోజు కొంచెం ఉంటుంది కదా స్టార్టింగ్ డే అనేది. ఈ రోజు నుంచి నేను అంటే ఖడ్గమాల చదువుతున్నాను, లలితా సహస్రనామం చదువుతున్నాను, శ్యామల దండకం, అలా కొన్ని అయితే చదువుతున్నాను. దానివల్ల నాకు ఇవన్నీ చదివేటప్పటికే 2 hours 1.5 hour అయితే నాకు పూజకి సరిపోతుంది అనమాట. అంటే మళ్ళీ పంచోపచార పూజ ఉంటుంది, అవన్నీ ఉన్నాయి కదా. దానివల్ల నేను కలశం అయితే పెట్టుకోలేదు, కానీ జస్ట్ ఒక గౌరీ అమ్మని లాగా పెట్టుకుందామనేసి అనుకుంటున్నాను. ఇది చేస్తే 4 నవరాత్రులు చేసినట్లే. నేను మర్చిపోయాను, అసలు దసరా చేయలేదండి. దసరాకి నేను ఎందుకేనో కొంచెం హెల్త్ బాగాలేక చేయలేదు. మిగతా 3 నవరాత్రులు చేసేసాను అనమాట. దసరాకి మా వారు చేశారు, మేమిద్దరం కలిస్తే చేసినట్లే 4 నవరాత్రులు చేసినట్లే నేను. ఇంకా ఇక్కడైతే పూజగా అంతా సిద్ధం చేసుకుంటున్నాను. ఫస్ట్ డే కొంచెం టైం పడుతుంది సెట్ చేసుకోవడానికి. ఇంకా కుబేర కుంచిలో కూడా బియ్యం అదంతా కూడా చేంజ్ చేసేసుకుంటాను నేను. ఇంకా పూజకైతే ఈ విధంగా సిద్ధం చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను.
ఇంకా నైవేద్యాలు అయితే ఈ విధంగా సమర్పించేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను. మంచి వీడియో అంటున్నాను ఏంటి అంటే మా చెల్లి పెళ్ళి షాపింగ్ అనమాట. అది మొత్తాన్ని మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా త్వరగానే రిలీజ్ చేస్తాను. అది కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రీవియస్ వీడియోస్ మా చెల్లి ఎంగేజ్మెంట్ అవన్నీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా నన్ను కొంచెం సపోర్ట్ చేయాలంటే మాత్రం సబ్స్క్రైబ్, షేర్ తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.